వంగవీటి రాధాతో టీడీపీ మంత్రి భేటీ మొత్తం మాట్లాడేశారు. ఈ వార్త వెనుకున్న అసలు నిజాలేంటి? వంగవీటి రాధాతో ఏ మంత్రి భేటీ అయ్యారు? వంగవీటి రాధ వైసీపీ తర్వాత టీడీపీలోకి రావాలి అని నిర్ణయించుకోవడం వెనుక ఎలాంటి ఆసక్తికర పరిస్థితులు ఉన్నాయి? ఇంతకు రాధాతో భేటీ అయిన ఆ టీడీపీ మంత్రి ఎవరై ఉంటారు? దీని వెనుక ఎలాంటి ఆసక్తికర వ్యూహాలు దాగి ఉండి ఉంటాయి? ఈ అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. వైసీపీ నుంచి వచ్చిన వంగవీటి రాధా కోసం పార్టీలు రెండు క్యూ కడుతున్నాయి అని అంటున్నారు నేతలు. కాపు ఓటు బ్యాంకు కోసం వంగవీటి రాధాని ఇప్పటివరకు వైసీపీ వాడుకుంది అని, అందుకే ఆయన కూడా వైసీపీకి దూరం అయ్యారు అని రంగా అభిమానులు కూడా అంటున్నారు. ఒక్క సీటు కోసం ఇంత పట్టు పట్టిన జగన్ స్టేట్ వైడ్ రంగా అభిమానుల కోసం ఆలోచించలేదు అని, నిజంగా జగన్ రంగా కుటుంబం గురించి ఆలోచిస్తే రాధాకే టికెట్ ఇచ్చేవారు అనే వాదన వారు గట్టిగా వినిపిస్తూ ఉన్నారు. అయితే రాజకీయాల్లో విభేదాలు రాజకీయంగా ఉంటాయి కానీ పర్సనల్గా ఉండవు. ఇప్పుడు రాధాని జనసేనలోకి తీసుకురావాలని వారు బలంగా కాంక్షించారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది మరో 2 రోజుల్లో చెబుతా అని రాధా చెప్పడంతో ఇక దీనిపై అప్పటి వరకు క్లారిటీ రాదు. అయితే ఇప్పుడు రాధాకృష్ణ టీడీపీలో కూడా చేరే అవకాశం ఉంది అని అంటున్నారు కొందరు. ఇప్పటికే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా ఆయన పార్టీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. అయితే ఆయనతో ఓ మంత్రి మంతనాలు జరుపుతున్నారని విజయవాడ కేంద్రంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన కోరితే ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తామని అన్నారట. ఇక ముఖ్యంగా ఈ నెల 24 లేదా ఆ తర్వాత వంగవీటి రాధ టీడీపీలో చేరే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీ పదవి వైసీపీలో కూడా ఇస్తారా అన్నారు. సో మరి ఇది రౌమరా లేకపోతే ఆయన పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈ వార్తలు వస్తున్నాయా అనేది చూడాలి. అలాగే విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదు అని చంద్రబాబు కూడా రాధాకి టికెట్ ఇచ్చే ఆస్కారం లేదు అంటున్నారు టీడీపీ శ్రేణులు. వంగవీటి రాధ టీడీపీలో చేరడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు. నేషనల్ మీడియా, లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి. సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి. మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏదీ దొరకదు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి. మీరు కామెంట్లో ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీని, మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే. అందుకే లైక్, కామెంట్లు అస్సలు మర్చిపోకండి.